రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అధికారిని రజియా సుల్తానా తెలిపారు. ఈ మేరకు అదనపు బస్సుల ఏర్పాటు, బస్టాండ్లో త్రాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. బస్ ఎక్కేటప్పుడు స్త్రీలు తొందరపాటు వహించరాదని, జాగ్రత్తగా ప్రయాణాన్ని సాగించి గమ్యాన్ని చేరుకోవాలని కోరారు. స్త్రీ శక్తి పథకం మనకు ఆగస్ట్ 15న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగరేట్ చేశారు. ఆ తర్వాత ఇది నంద్యాల జిల్లాలో అన్ని రూట్స్ లో కూడా, అన్ని డిపోస్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. మనకి పర్టికులర్లీ మెయిన్ రూట్స్ లో లైక్ ఆత్మకూరు కర్నూలు కానీ, ఆత్మకూరు నంద్యాల కర్నూలు ఇట్లాంటి రూట్స్ లో బాగా మహిళా ప్రయాణికులు బాగా ఎక్కువగా ఎక్కుతున్నారు. ఇప్పుడు మనకి మహిళా ప్రయాణికుల సంఖ్య ఆల్మోస్ట్ మనకి 50 to 55% డైలీ ప్రయాణికులలో ఉంటుంది. సో మనం దానికి తగినట్లుగా బస్సులు కూడా ఆపరేట్ చేస్తున్నాము. మరి ప్రయాణికుల సంఖ్య పెరిగింది కాబట్టి మన బస్ స్టాండ్లో వసతుల మీద కూడా మేము ఫోకస్ పెట్టాము. నంద్యాల బస్ స్టాండ్లో ఒక ఆర్ఓ ప్లాంట్ గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేశారు. ఎంపీ ల్యాండ్స్ పథకం కింద ఆ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది. అలాగే మనకి సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ప్యాసింజర్స్ పెరిగారు కాబట్టి వారి యొక్క భద్రత కోసం అని చెప్పేసి సీసీ క్యాంప్స్ కూడా మన నంద్యాల కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. 22 సీసీ క్యాంప్స్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కూడా త్వరలోనే మనకి అందుబాటులో వస్తాయి. దీనికి కూడా నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ప్రయాణికుల వసతులు కూడా పెంచుతున్నాము. అదేవిధంగా ప్రయాణికులను కూడా కోరేది ఏమంటే, మరి ముఖ్యంగా మహిళలు కొద్దిగా తొందరపాటు లేకుండా నెమ్మదిగా మరి బస్సు వచ్చినప్పుడు నెమ్మదిగా ఎక్కడము, దిగేటప్పుడు తొందర లేకుండా, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. హడావిడిగా తోసుకుంటూ ఎక్కడము, అలా కొన్ని చోట్ల కండక్టర్స్ పట్ల దురుసు ప్రవర్తన ఇట్లాంటివి కూడా కొన్ని కనిపిస్తా ఉన్నాయి. అలా ఏమీ లేకుండా వారు కూడా సహకరించి ఈ స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు మనకి ప్రస్తుతం బస్సుల కంటే మనకి ఎండి గారు 1050 బస్సులు జిల్లా మొత్తం మరలా కొనుగోలు చేస్తున్నారు. సో ఆ బస్సులు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు మనం ఇంకా మరిన్ని బస్సులు ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది.